ఈరోజు వీడియో ఏంటంటే మన యూట్యూబ్ వీడియోస్ని ఏ టైంలో అప్లోడ్ చేస్తే బాగా రీచ్ వస్తుంది, అలాగే వీడియోస్ని ఏ టైంలో అప్లోడ్ చేయకూడదు, ఏ టైంలో అప్లోడ్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ దాకా అయితే చూడండి. ఫస్ట్ మీరు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి ఇక్కడ అనలిటిక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మనకి చూడొచ్చు ఆడియన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మనకి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి గ్రాఫ్ అయితే వస్తుంది. ఏ గ్రాఫ్ అయితే ఇక్కడ మనకి వెన్ యువర్ వ్యూవర్స్ ఆన్ యూట్యూబ్ అని వస్తుంది. ఇది ఏంటంటే మన ఆడియన్స్ అనేది ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారు, ఏ టైంలో యాక్టివ్గా లేరు, డే బై డే అంటే మీకు టైము హవర్ డే బై డే అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్యూ వ్యూవర్స్ అంటే మీకు లైట్ పింక్, మెనీ వ్యూవర్స్ అంటే డార్క్ పింక్. ఇక్కడ మండే అనేది 5:59కి అయితే ఇక్కడ ఆడియన్స్ అయితే యాక్టివ్గా ఉన్నారు. ట్యూస్డే కూడా 5:59 కూడా యాక్టివ్గా ఉన్నారు. మీకు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద క్రియేటర్స్ అనేది సాయంకాలం 5:30, 5:50 కలా అప్లోడ్ చేస్తారు. ఎందుకంటే మన యూట్యూబ్ వీడియోస్ అనేది మార్నింగ్, ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేయకుండా ఈవినింగ్ అప్లోడ్ చేస్తే ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి మన వీడియోస్ అనేది ఎక్కువ రీచ్ వస్తుంది. ఇప్పుడు రీచ్ వచ్చింది రేపు రావచ్చు, రేపు వచ్చింది తర్వాత రావచ్చు అని ఉండదు. మీకు ఇప్పుడు ఈ 10కి అప్లోడ్ చేస్తే ఈరోజు మీకు ఈరోజు వ్యూస్ వస్తే రేపు అదే 10కి అప్లోడ్ చేస్తే మీకైతే వ్యూస్ రావు. మీరు గ్రాఫ్ చూసుకొని అప్లోడ్ చేయాలి. మీకు ఈ గ్రాఫ్ అనేది మనకి లాస్ట్ 28 days అయితే చూపిస్తుంది. కాదు మాకు ఇప్పుడే 60 minutes 48 hours గ్రాఫే కావాలనుకుంటే మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఇక్కడ మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసి studioyoutube.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసాక ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ సైన్ ఇన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు జూమ్ చేయండి. జూమ్ చేసాక ఇక్కడ మనకి అనలిటిక్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు రియల్ టైం కింద లాస్ట్ 28 days అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ సీ మోర్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు లాస్ట్ 48 hours, లాస్ట్ 60 minutes వ్యూయర్స్ యాక్టివ్గా ఉన్నారు, ఏ టైంకి యాక్టివ్ ఉన్నారో నేను చూపిస్తుంది. ఇక్కడ మీరు సపోజ్ ఇక్కడ నేను 60 minutes కూడా ఈ లైన్ క్లిక్ చేసాను అనుకోండి, ఇక్కడ మనకి ఈ టయానికి ఎంతమంది ఆడియన్స్ యాక్టివ్గా ఉన్నారు అనేది చూపిస్తుంది. మీకు ముందుగా చెప్పినట్టు మీకు లాస్ట్ 28 days ఎప్పుడు యాక్టివ్గా ఉన్నారో చూసుకోవాలంటే ఆ గ్రాఫ్ ద్వారా చూసుకోవచ్చు. కాదు మాకు ఓన్లీ లాస్ట్ 48 hours 60 minutes గ్రాఫ్ చూసుకోవాలనుకుంటే మీరు ఈ గ్రాఫ్ ద్వారా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ ట్రిక్ ద్వారా మీరు యూట్యూబ్ వీడియోస్ని ఆ టైంలో అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ అయితే వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరు లైక్ అయితే చేయట్లేదు, లైక్ చేసి మీకు వీడియో చూసే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కొత్త వీడియోతో మీ ముందుగా అయితే వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.